Hi friends, very good morning. Welcome to the great voice verse of Tatya. నెగిటివ్ ఆలోచనలను ఎలా వదలాలి అని చాలామంది అడుగుతున్నారండి. సింపుల్ అండి. నెగిటివ్ ఆలోచనలని ఎందుకు అనుకుంటున్నారు? మనకు వచ్చే ఆలోచనలన్నీ న్యాచురల్గా వస్తున్నాయి. దాంట్లో మనం కొన్ని మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, కొన్ని నెగిటివ్ ఆలోచనలు అనుకుంటున్నాం. కాబట్టి అవి నెగిటివ్ ఆలోచనలు కావు అనుకుంటే నంబర్ 1. నంబర్ 2, సపోజ్ అవి నెగిటివ్ ఆలోచనలే అనుకున్నారనుకోండి, అప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు అనుకుంటున్నవన్నీ ఎలా వస్తున్నాయి? భయం వల్ల వస్తున్నాయి. 90% భయం వల్లే వస్తున్నాయి. కాబట్టి అలాంటి భయం వల్ల వచ్చే ఆలోచనలు అవసరమా? ఈ జీవితానికి ఉపయోగపడతాయా? ఇది ఉపయోగపడతాయి కదా. కాబట్టి యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలంటే ఏం చేయాలా? అవి నాయకు కాదు అనుకోవాలి. వెంటనే ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోవాలి. ఈ ఫోన్లు ఏన్లు పక్కన పెట్టాలి, స్క్రోలింగ్లంతా పక్కన పెట్టాలి. అప్పుడు ఏమేమి చేస్తున్నావో అవన్నీ కూడా స్టాప్ చేసి వెంటనే సైలెంట్గా కూర్చొని కళ్ళు మూసుకొని కనీసం 10 సెకండ్ల నుంచి ఒక 2 మినిట్స్ వరకు ఒక శ్వాస మీద ధ్యాసతో మనసుని కాన్సన్ట్రేట్ చేయాలి. అలాంటప్పుడు అనేటి ఆలోచనలు ఎప్పుడు పరిగెత్తుకుంటూ పోతాయి. అదే మన దగ్గర ఉండవు. ఇంకోటి ఏంటి, మనం ఏం చేయొచ్చు? ఈ నెగిటివ్ ఆలోచన అనుకున్నావు కదా, మరి అనుకున్నప్పుడు దాని గురించి, జీవితానికి పనికిరాని దాని గురించి ఆలోచన ఎందుకు కదా. కాబట్టి పనికొచ్చే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతము అవేర్నెస్లో ఉండాలి. మనం అది రాకుండా ఉండాలంటే, అవేర్నెస్లో ఉండాలంటే ఏమి? ప్రస్తుత స్థితిలో ఉండాలి. అంటే ఆ క్షణాన్ని ఆనందించాలి. ఆ క్షణాన్ని ఆనందించుకుంటూ చక్కగా ఆలోచనని, ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుసుకున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి, దాన్ని వదిలేసేసి వెంటనే అఫర్మేషన్ చెప్పుకొని చక్కగా నీ మనసును చక్కదిద్దుకుంటూ ఉంటే అంతకన్నా ఏముందండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సూత్రం పనికొస్తుంది. ట్రై చేసి చూడండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.